Hi everyone. Today we will discuss about 2019. ఈరోజు మనము R15 రెగ్యులర్ అండ్ సప్లై ఎగ్జామినేషన్ 2019 పేపర్ అనేది స్టడీ చేస్తాము. ఓకేనా, దిస్ ఇస్ ద లాస్ట్ ఇయర్ పేపర్, రెగ్యులర్ పేపర్ అది కూడా. ఓకేనా, రెగ్యులరు మే 2019 పేపరు ఈరోజు మనం స్టడీ చేద్దాం. ఈరోజు సెషన్లో మీకు టోటల్గా 2 మార్క్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఈరోజు సెషన్ మొత్తము 2 మార్క్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బై కన్సిడరింగ్ ఆల్ 5 యూనిట్స్, 5 మినిట్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి 2019 పేపర్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా చూసినట్లయితే ఫస్ట్ 2 క్వశ్చన్స్ యూనిట్ 1, సెకండ్ 2 క్వశ్చన్స్ యూనిట్ 2, నెక్స్ట్ 2 క్వశ్చన్స్ యూనిట్ 3, నెక్స్ట్ 2 క్వశ్చన్స్ యూనిట్ 4, లాస్ట్ 2 క్వశ్చన్స్ యూనిట్ 5. ఓకేనా, అందువల్ల ఏ యూనిట్ కూడా మిస్ చేయడానికి ఛాన్స్ ఉండదు. యూ నీడ్ టు రీడ్ ఆల్ ద యూనిట్స్. ఓకే, let us start with the first question. In unit 1 you can I will show the PDF file, answer scripts, మెటీరియల్లో నోట్స్ మీకు చూపిస్తాము, దాన్ని బేస్ చేసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఇన్ యూనిట్ 1. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేమ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఫర్ డిజైన్ ప్యాటర్న్స్. సెకండ్ క్వశ్చన్ డిస్క్రైబ్ అబౌట్ ప్యాటర్న్ నేమ్. ఈ 2 క్వశ్చన్స్ ఇప్పుడు చూస్తాం. ఓకేనా, ఫస్ట్ యూనిట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ మీకు మెన్షన్ చేస్తే నేమ్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్. డిజైన్ ప్యాటర్న్స్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి, జస్ట్ యూ నీడ్ టు మెన్షన్ దట్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ టోటల్ మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. టోటల్ వీ హ్యావ్ 4 ఎలిమెంట్స్. దాంట్లో ఫస్ట్ది ప్యాటర్న్ నేమ్. ఫస్ట్ ఎలిమెంట్ ప్యాటర్న్ నేమ్, నెక్స్ట్ ఎలిమెంట్ ప్రాబ్లం, నెక్స్ట్ సొల్యూషన్, నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ కాన్సిక్వెన్సెస్. ఓకేనా, టోటల్ వీ హ్యావ్ 4. యూ నీడ్ టు రైట్ ది as like this. There are 4 essential elements in design patterns. First one pattern name, second one problem, third one solution, fourth one consequences. ఇలాగే మీరు ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే డిస్క్రైబ్ ప్యాటర్న్ నేమ్. ఓకేనా, సేమ్ క్వశ్చన్లోనే ప్యాటర్న్ నేమ్ గురించి ఇండివిజువల్గా మళ్ళీ అగైన్ క్వశ్చన్ అడిగారు అనమాట. దానికి ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తారు, ఓన్లీ ప్యాటర్న్ నేమ్ గురించి రాస్తాం. ప్యాటర్న్ నేమ్ ఈజ్ యూజ్డ్ టు హ్యాండిల్ and it can use to describe a design problem, its solution and consequences, a word or two. Pattern name is a naming a pattern immediately increases our design vocabulary. You can simply get that pattern name is defined as a unique name given to the design pattern. Okay, just ఒక 2 lines రాసినట్లయితే సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోతుంది. This is the overall 2 questions that is given in 2019 paper. 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ చెక్ చేస్తాం యూనిట్ 2లో. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ డ్రా ద స్ట్రక్చర్ ఫ్యాక్టరీ ప్యాటర్న్, స్ట్రక్చర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ మెథడ్ ప్యాటర్న్. నెక్స్ట్ లిస్ట్ 5 టైప్స్ ఆఫ్ క్రియేషనల్ ప్యాటర్న్స్. క్రియేషనల్ ప్యాటర్న్స్ టోటల్గా 5 టైప్స్ ఉన్నవి, అవి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే ఫ్యాక్టరీ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నా. ఓకేనా, first we will discuss about unit 2 first question, that is draw the structure of the factory method pattern. Draw the structure of the factory method pattern. This is the structure. Okay na, factory method pattern lo structure ee vidhanga mention chesi untundi. This is the structure. Product untundi, this is one of the participant, creator is one of the participant, create product is one of the participant, కాన్క్రీట్ క్రియేటర్ ఇస్ అనదర్ పార్టిసిపెంట్. ఇలాగా ఒక ప్రోడక్ట్ నుంచి కమ్యూనికేషన్ క్రియేటర్లోకి
ట్రాన్స్ఫర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ మెథడ్ ప్యాటర్న్. దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, లిస్ట్ 5 టైప్స్ ఆఫ్ క్రియేషనల్ ప్యాటర్న్స్. క్రియేషనల్ ప్యాటర్న్స్ మనకి సెకండ్ యూనిట్లో పార్ట్ బిలో స్టార్ట్ అవుతుంది. మీరు ఓవరాల్గా ఫస్ట్ యూనిట్లో ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్ వి విల్ సెగ్రిగేట్ ఇంటూ 3 టైప్స్. మొత్తం డిజైన్ ప్యాటర్న్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. దాంట్లో ఫస్ట్ పార్ట్ ఏంది, క్రియేషనల్ ప్యాటర్న్స్, సెకండ్ పార్ట్ స్ట్రక్చరల్ ప్యాటర్న్స్, థర్డ్ పార్ట్ బిహేవియరల్ ప్యాటర్న్స్. ఓకే, దాన్ని బట్టి మీరు ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫోర్త్ క్వశ్చన్ ఏంది, లిస్ట్ 5 టైప్స్ ఆఫ్ క్రియేషనల్ ప్యాటర్న్స్. క్రియేషనల్ ప్యాటర్న్స్ 5 టైప్స్ ఏంది, ఫ్యాక్టరీ మెథడ్ ఫస్ట్ వన్, అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ, బిల్డర్, ప్రోటోటైప్, సింగిల్టన్. దీస్ ఆర్ ద 5 టైప్స్. ఓకేనా, ఈ టేబుల్ కానీ మీరు నేర్చినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్ ఇలాగా వాట్ ఆర్ ద 11 డిజైన్ ప్యాటర్న్స్ అన్నప్పుడు 11 డిజైన్ ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ అంటే ఈ టేబుల్ బ్రీఫ్గా మీరు స్టడీ చేసినట్లయితే యూ కెన్ రైట్ ఈజీలీ. దిస్ ఈజ్ ద ఫోర్త్ క్వశ్చన్ ఇన్ యూనిట్ 2. నెక్స్ట్ వీ విల్ మూవ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, దట్ ఈస్ యూనిట్ 3. యూనిట్ 3లో ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లమ్ బీయింగ్ సాల్వ్డ్ బై ద బ్రిడ్జ్ ప్యాటర్న్. నెక్స్ట్ స్కెచ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ డెకరేటర్ ప్యాటర్న్. ఈ 2 క్వశ్చన్స్ యూనిట్ 3 నుంచి క్వశ్చన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్ 3లో మీకు దిస్ ఈజ్ ద ఫిఫ్త్ క్వశ్చన్. బ్రిడ్జ్ క్వశ్చన్ ఎలా అడిగారు, వాట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లమ్ సాల్వ్డ్ బై ద బ్రిడ్జ్ ప్యాటర్న్ అంటే ఏంటి, బ్రిడ్జ్ ప్యాటర్న్ యొక్క మెయిన్ పర్పస్ ఏంది ఆర్ మెయిన్ ఇంటెంట్ ఏంది. జస్ట్ ఇంటెంట్ రాస్తే సరిపోతుంది. ఏం చేస్తుంది, బ్రిడ్జ్ ప్యాటర్న్ ఈజ్ యూజ్డ్ టు decouple an abstraction from its implementation so that it can vary independent. Just 2 lines mention చేస్తే enough. నెక్స్ట్ క్వశ్చన్, స్కెచ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ డెకరేటర్ ప్యాటర్న్లో స్ట్రక్చర్ అనేది మెన్షన్ చేయండి. ఓకేనా, మీరు క్వశ్చన్స్ చెక్ చేసుకున్నట్లయితే ఎక్కువ క్వశ్చన్స్ మనకి స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా, అందువల్ల మీకు ఫస్ట్ నుంచి ఇంపార్టెంట్ స్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ మోటివేషన్ అని ఇంటిమేట్ చేస్తున్నాను. ఓకేనా, సో కైండ్లీ ప్రాక్టీస్ ద స్ట్రక్చర్ ఇన్ ద హోమ్ so that you can easily understand and write the question. This is the structure part of decorator pattern lo structure anedi you can write it like this. Okay, we have component participant untaru. Next child వచ్చి కాంక్రీట్ కాంపోనెంట్ ఉంటుంది. డెకరేటర్ కూడా సిమిలర్గా కాంక్రీట్ డెకరేటర్స్ ఉంటాయి. వీటి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది. This is the overall structure part of the decorator pattern. This is brief about unit 3. Next unit 4 questions. Next question, write the intent of memento pattern. Next, what are the known uses of iterator pattern? ఈ రెండు 4th యూనిట్ నుంచి క్వశ్చన్ చేయడం జరిగింది. 4th యూనిట్లో మెమెంటో మీడియేటర్కి బిలో ఉంటుంది. ఓకేనా, మెయిన్గా మీరు ఫస్ట్ యూనిట్లో ఇంటెంట్ సెక్షన్స్లో టోటల్ అన్ని డిజైన్ ప్యాటర్న్స్ సంబంధించి ఇంటెంట్ అన్నీ మీరు చదువుకున్నట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇంటెంట్ లేదా స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అడుగుతారు. Okay, let us move to the next question in unit 4, that is మెమెంటోకి సంబంధించి ఇంటెంట్, నెక్స్ట్ ఐటరేటర్కి సంబంధించి నోన్ యూజెస్. ఈ క్వశ్చన్స్ 4th యూనిట్లో మీకు క్వశ్చన్ చేయడం జరిగింది. మెమెంటోకి బిలో ఉంటుంది.
ఇంటెంట్ ఆఫ్ మెమెంటో. మెమెంటో ఎందుకు యూజ్ చేస్తాము? ఇది మెమెంటో క్వశ్చన్. ఇంటెంట్ ఆఫ్ మెమెంటో మీన్స్ దిస్ ఈజ్ ద 7th క్వశ్చన్. ఇంటెంట్ ఏం చేసింది మెమెంటో? ఇట్ violates without violating encapsulation technique, it captures the external state of the object so that that stage will be restored. ఎన్క్యాప్సులేషన్ టెక్నిక్ని బేస్ చేసుకొని దాన్ని వైలేట్ చేయకుండా గివెన్ స్టేట్ని స్టోర్ చేస్తాం. ఎందుకు స్టోర్ చేస్తాము? ఇన్ ఆర్డర్ టు రీయూజ్ ఇట్ లేటర్. దిస్ ఈజ్ ద ఓవరాల్ ఇంటెంట్ ఆఫ్ ది మెమెంటో ప్యాటర్న్. నెక్స్ట్ థింగ్ ఈస్ known uses of iterator pattern. Known uses of iterator pattern. Next question is known uses of iterator pattern. This is the known uses of unit 4 లో మీడియేటర్కి అబౌవ్ ఉంటుంది. దిస్ ఈజ్ ద ఇటరేటర్ ప్యాటర్న్ నోన్ యూజెస్. ఫస్ట్ది ఏంది? బూచ్ కాంపోనెంట్స్. బూచ్ కాంపోనెంట్స్ మీన్స్ ఇట్ ఈస్ అన్ క్లాస్ లైబ్రరీ ఇన్ C++. బూచ్ కాంపోనెంట్స్ అనేవి C++లో లైబ్రరీస్ అనమాట. నెక్స్ట్ సెకండ్ థింగ్ స్మాల్ టాక్. జస్ట్ యూ నీడ్ టు రైట్ సైడ్ హెడింగ్ సరిపోతుంది. బూచ్ కాంపోనెంట్స్ ఈజ్ వన్ ఆఫ్ ది known uses. Small talk is one of the known uses. ET++, it is a partial object oriented language and it is one of the known uses. And Unidraw graphical editing framework. Next, last one is Object Windows 2.2. These are the 5 known uses of iterator pattern. This is the 4th unit 2 marks questions. Next, last unit, that is 5th unit. Last question is, what is the applicability of state pattern and what is the purpose of visitor pattern? స్టేట్ ప్యాటర్న్ యొక్క అప్లికబిలిటీ, నెక్స్ట్ విజిటర్ ప్యాటర్న్ యొక్క ఇంటెంట్ ఆర్ పర్పస్. ఇంటెంట్ అన్నా మీకు పర్పస్ అన్నా గోల్ అన్నా సేమ్, దాంట్లో ఏం చేంజెస్ ఉంటుందో, ఏ క్వశ్చన్ కన్ఫ్యూజ్ కాకుండా పర్పస్ అన్నా కూడా ఇంటెంట్ అన్నా సేమ్ ఉంటుంది. లెట్ us discuss the applicability. This is the applicability. That is the 9th question. ఏం చేసేది స్టేట్ ప్యాటర్న్? అండ్ ఆబ్జెక్ట్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ ఇట్ స్టేట్ వితౌట్ చేంజింగ్ ఇట్ బిహేవియర్ ఎట్ రన్ టైమ్. స్టేట్ యొక్క ఆబ్జెక్ట్స్ యొక్క బిహేవియర్ని చేంజ్ చేయదు రన్ టైంలో. నెక్స్ట్, ఆపరేషన్స్ హ్యావ్ లార్జ్ అండ్ మల్టీపార్ట్ కండిషన్ స్టేట్మెంట్స్. ఈ రెండు అప్లికబిలిటీ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విజిటర్. విజిటర్ ప్యాటర్న్కి ఇంటెంట్. విజిటర్ ఈజ్ ద లాస్ట్ డిజైన్ ప్యాటర్న్ ఇన్ behavioral pattern. That is in 5th unit, last design pattern is visitor pattern. Visitor pattern ఏం చేస్తాము? It represents an operation to be performed and elements, and it also define a new operation without changing the classes. visitor ఏం చేస్తుంది? ఒక ఆపరేషన్ని, ఒక ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది, ఆ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్స్కి ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం. ఈజ్ ద ఓవరాల్ 10 questions that is available in 2019 regular exam. Okay, in later session we will discuss about same paper, that is 2019 regular paper, 10 marks questions. Okay, that's all for now. Thanks for watching this video.